Gentleman Agreement. This was signed at a meeting held on 20th February 1956 at Hyderabad House at Delhi. 4 leaders each from Andhra and Telangana signed on this agreement. నలుగురు అటు నుంచి నలుగురు ఇటు నుంచి నలుగురు ఓ రెండు సుమోలు వేసుకొని బయట నలుగురు ఇటు నుంచి నలుగురు. దోస్ సైన్డ్ ఫ్రమ్ తెలంగాణ. ఒకటి బురుగుల రామకృష్ణారావు, కేవి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జేవి నరసింహారావు. వాళ్ళ పక్క నుంచి బెజవాడ గోపాల్ రెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి, సర్దార్ గౌతు లచ్చన్న. 4 అల్లూరి సత్యనారాయణ రాజు. అటు 4 ఇటు 4 బిఆర్ఆర్, కేవి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జేవి నరసింహారావు. ఇది మనకు గుర్తుంటుంది, ఇది గుర్తుండదు. సో బెజవాడ గోపాల్ రెడ్డి ఒకరు, నీలం సంజీవ్ రెడ్డి, రెండు కూడా గుర్తుంటాయి. బెజవాడ గోపాల్ రెడ్డి ఒకరు, నీలం సంజీవ్ రెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు. ఏమేం పాయింట్స్ ఉన్నాయి? సో కూర్చొని వీళ్ళు మాట్లాడుకొని కొన్ని రాసుకున్నారు అనమాట. మొదటిది ఏం రాసుకున్నారు అంటే, ద సర్ప్లస్ ఇన్కమ్ ఫ్రమ్ తెలంగాణ మస్ట్ బి రిజర్వ్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఓన్లీ. సర్ప్లస్ ఇన్కమ్ విచ్ ఈస్ కమ్మింగ్ ఫ్రమ్ తెలంగాణ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ తెలంగాణ. నెంబర్ 1. నెంబర్ 2, liquor ban must be implemented in Telangana as per the suggestions of the area legislatures. లిక్కర్ బ్యాన్ జరగాలి అని అంటే ఆ పర్టికులర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి లెజిస్లేచర్ ఏమైతే చెప్తాడో దాని ఆధారంగా డెసిషన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జనగాం నియోజకవర్గం తీసుకుంటే, జనగాం నియోజకవర్గంలో ఇప్పుడు అక్కడ లిక్కర్ బ్యాన్ చేయాలి అని అంటే ఆ జనగాం ఎమ్మెల్యే ఒప్పుకుంటే మీరు అక్కడ చేయొచ్చు. ఇది రెండో అగ్రిమెంట్ అన్నమాట. మూడోది, అడ్మిషన్ టు ద కాలేజెస్ అండ్ ద టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ తెలంగాణ ఏరియా మస్ట్ బి రిజర్వ్డ్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద ఏరియా. తెలంగాణలో ఉన్నటువంటి కాలేజీలలో అడ్మిషన్స్ తెలంగాణ వాళ్ళకి అడ్మిషన్స్ దొరకాలి. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కంపీట్ చేయడానికి లేదు, ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వడానికి లేదు. అంటే 100% రిజర్వేషన్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్ ఓన్లీ. మూడో కారణం. నాలుగో కారణం, ఇఫ్ ద మర్జర్ ఆఫ్ స్టేట్స్ రిట్రెంచ్మెంట్ బికమ్ నెసెసరీ దే మస్ట్ బి డన్ ప్రపోర్షనేట్లీ. అంటే కొందరిని ఉద్యోగాలు తీసేసే అవసరం వచ్చేది. రిట్రెంచ్మెంట్ అంటే తీసేయడం. ఉద్యోగాలు తీసేసే అవసరం వచ్చిందనుకోండి, 2 ప్రాంతాలలో సమానంగా తీసేయాలి. ఇక్కడ 10 మందిని తీసేస్తే అక్కడ 10 మందిని తీసేయాలి. 4వ పాయింట్. 5వ పాయింట్, అపాయింట్మెంట్స్ దేర్ ఆఫ్టర్ మస్ట్ బి బేస్డ్ ఆన్ ద పాపులేషన్ ఆఫ్ ద 2 ఏరియాస్. ఎంత పాపులేషన్ ఉంది ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి, ఎంత పాపులేషన్ ఉంది సీమాంధ్ర ఇప్పటి నుంచి, ఎంత పాపులేషన్ సీమాంధ్ర వాళ్ళకు ఉంది, ఎంత పాపులేషన్ తెలంగాణ వాళ్ళకు ఉంది, దాని ఆధారంగా మీరు అపాయింట్మెంట్ చేయాలి. సో 5 కారణాలు చదువుకునే జెంటిల్మెన్. మొదటిది ఏంటి? సర్ప్లస్ రెవెన్యూ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ తెలంగాణ షుడ్ బి యూజ్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. రెండోదేమో లిక్కర్ బ్యాన్ ఎక్కడైనా చెయ్యాలి అనుకుంటే ఆ నియోజకవర్గ లెజిస్లేచర్ ఏమంటాడో దాని ప్రకారంగా డెసిషన్ తీసుకోవాలి. మూడోది, అడ్మిషన్ ద స్కూల్స్ అండ్ కాలేజెస్ షుడ్ బి గివెన్ ఓన్లీ టు ద తెలంగాణ. 4, ఉద్యోగాలలోకి వెళ్ళి రిట్రెంచ్మెంట్, ఉద్యోగాలలోకి వెళ్ళి తీసేసే అవసరం వస్తే సమానంగా తీసేయాలి. 5వది, కొత్త నియామకాలు ఏర్పాటు చేస్తే ప్రపోర్షనేట్ పాపులేషన్ ఆధారంగా నువ్వు నియామకాలు చేయాలి. అంటే 40% తెలంగాణ పాపులేషన్ ఉంటే 60% సీమాంధ్ర పాపులేషన్ ఉంటే నువ్వు రిక్రూట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 60 మంది 100 మందిలో 60 మంది ఏమో ఆంధ్రోళ్ళు ఉంటే 40 మంది తెలంగాణ వాళ్ళు ఉండాలి. 5 పాయింట్లేనే. 6వ పాయింట్, ఉర్దూ మస్ట్ కంటిన్యూ ద అడ్మినిస్ట్రేషన్ జ్యుడిషియరీ ఫర్ ఫర్దర్ 5 years. ఉర్దూ మస్ట్ బి కంటిన్యూడ్. 6వ పాయింట్. 7వ పాయింట్, తెలంగాణ పీపుల్ గెటింగ్ ఇన్ టు జాబ్స్ ప్రపోర్షనల్లీ ద లోకల్ రూల్ షుడ్ బి ఫ్రేమ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ 12 years ఆఫ్ రెసిడెన్స్. సో 15 సంవత్సరాలు ఉండే ఇంతకుముందు గుర్తుందా? ఏది ఇంతకుముందు లోకల్ డెఫినేషన్ ఆఫ్ లోకల్ 1945. అందులో ఎన్ని సంవత్సరాలు ఉండే? 15 years ఉండే. వీళ్ళు దాన్ని 12కు చేశారు. అది కూడా జెంటిల్మెన్ అగ్రిమెంట్లో కొంచెం నష్టమైనా కూడా మన వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సరే 12 సంవత్సరాలు చేద్దాంలేండి అని చెప్పేశారు. సో లోకల్ కండిషన్, లోకల్ డెఫినేషన్ ఎన్ని సంవత్సరాలు కుదించారు? 12 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంతంలో నివసిస్తే వాళ్ళు ఇక్కడ ముల్కీలు అవుతారు. ద సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ తెలంగాణ మస్ట్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కౌన్సిల్. ఒక తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అని ఒకటి ఫామ్ చేసుకొని ఆ తెలంగాణ రీజనల్ కౌన్సిల్కి మన రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రతిపత్తి ఇవ్వాలి. సో ఏదైనా ల్యాండ్లు, భూములు, అమ్మకాలు, కొనుగోలు జరగాలి అని అంటే తెలంగాణ రీజనల్ కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది. దాని ప్రకారంగా ఎవరు నడుచుకున్నా కూడా అమ్ముకోవచ్చు. అంటే వాళ్ళని అడిగి అమ్ముకోవాలని కాదు, వాళ్ళు కొన్ని కండిషన్స్ రాసిస్తారు. ఆ కండిషన్స్ మనం అందులో ఉంటే మనం అమ్ముకోవచ్చు, మనము
కొనుక్కోవచ్చు. సో బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ తెలంగాణ షుడ్ హ్యాపెన్ అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ గివెన్ బై తెలంగాణ రీజనల్ కౌన్సిల్. మస్ట్ బి ఫార్మ్డ్ ఫర్ ద తెలంగాణ రీజనల్ కౌన్సిల్ మస్ట్ బి ఫార్మ్డ్ ఫర్ ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఐడెంటిఫైయింగ్ ఇట్స్ రిక్వైర్మెంట్. తెలంగాణ రీజనల్ కౌన్సిల్ టీఆర్సీ అనేది ఒకటి ఫామ్ చేయాలి. ద రీజనల్ కౌన్సిల్ మస్ట్ బి హ్యావింగ్ 20 మెంబర్ బాడీ. ఆ 20 మెంబర్ బాడీలో అందరు లెజిస్లేచర్స్ ఉంటారు. 9 లెజిస్లేచర్స్ రిప్రజెంటింగ్ 9 తెలంగాణ డిస్టిక్లు. ఖమ్మం వేరు, వరంగల్ వేరు, హైదరాబాద్ ఒకటి, హైదరాబాద్ రంగారెడ్డి 2 కలిపి ఒకటి, అవి 9 డిస్టిక్లు అన్నట్టు. 6 members of assembly or parliament elected by the Telangana legislatures. 6 members of assembly or parliament elected by the Telangana legislatures అందరు కలిపి ఒక్కొక్క డిస్టిక్ నుంచి ఒక్కొక్కరు డిఫాల్ట్గా వస్తారు. మళ్ళీ ఈ తెలంగాణ సంబంధించిన లెజిస్లేచర్స్ పార్లమెంటేరియన్స్ ఎక్స్ట్రాగా ఇంకో 6 ఎన్నుకుంటారు. 9 + 6 15, ఇంకో 5. 5 అవుట్ సైడ్ మెంబర్స్ విల్ బి కోఆప్టెడ్. కోఆప్షన్ మెంబర్స్ లాగా మనం ఇంకో 5 తీసుకుంటాం. ఎక్స్పర్ట్ బాడీ మెంబర్స్ని తీసుకుంటాం. లైక్ హరిగోపాల్ను అలాంటి వాళ్ళని ఒక 5 తీసుకుంటాం అన్నమాట, ఇండిపెండెంట్ మెంబర్స్ని. సో అలా 20 మెంబర్స్ బాడీ ఉంటారు. ఆ 20 మెంబర్స్ బాడీ పేర్లు ఏంటి అని అంటే తెలంగాణ రీజనల్ కౌన్సిల్. 9 మంది ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఒక లెజిస్లేచర్ ఉంటాడు. మళ్ళీ ఈ స్టేట్ లెజిస్లేచర్స్ పార్లమెంటేరియన్స్ అందరు కలిసి ఒక బాడీ అయ్యి వీళ్ళు ఒక 6 ఎన్నుకుంటారు. తర్వాత ఒక 5 మంది ఇండిపెండెంట్ బాడీ కోఆప్షన్ మెంబర్స్ లాగా ఎంత అయినలు 9, 6, 5, 20 మంది అయ్యారు. అపార్ట్ ఫ్రమ్ దెమ్ మినిస్టర్స్ ఫ్రమ్ తెలంగాణ రీజియన్ ఆల్సో విల్ బి ఆన్ ద కౌన్సిల్. చీఫ్ మినిస్టర్ ఆర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హూ ఎవర్ ఫ్రమ్ తెలంగాణ విల్ హెడ్ ద కౌన్సిల్. ద అదర్ క్యాబినెట్ మినిస్టర్స్ క్యాన్ బి ఇన్వైట్. 20 మెంబర్స్ ఉంటారు. ఇంకోటి ఒప్పందం వస్తుంది కదా, ఇప్పుడు ఒకరు చీఫ్ మినిస్టర్ అయితే ఇంకొకరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అలా చీఫ్ మినిస్టర్ అయినప్పుడు బై డిఫాల్ట్ హీ విల్ బీ ద చైర్మన్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కౌన్సిల్. అది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు అనుకోండి, చీఫ్ మినిస్టర్ ఆంధ్రవాడు అనుకోండి, అప్పుడు తెలంగాణ వాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన బై డిఫాల్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా మెంబర్సే. కానీ 20 మంది మాత్రం బాడీ, తెలంగాణ రీజనల్ కౌన్సిల్ యొక్క బాడీ. మినిస్టర్లందరూ తెలంగాణ ప్రాంత మినిస్టర్లందరూ అందరూ అందులో మనుషులే. అందులో చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనిషే. కానీ ఆయన ఏ ప్రాంతం వాడైతే తెలంగాణ. కానీ మెంబర్స్ మాత్రం ఎప్పటికైనా కూడా గవర్నమెంట్ పక్కన పెట్టేస్తే 20 మంది మాత్రం మెంబర్స్ ఉండాలి. మొదటి చెప్పండి ఏంటది, దీని పేరేది? పెద్ద మనుషుల ఒప్పందం, జెంటిల్మెన్ అగ్రిమెంట్. మొదటిది ఏంటి? సర్ప్లస్ ఏదైతే డబ్బులు వస్తున్నాయో ఆ డబ్బులు కాస్త తెలంగాణ నుంచే వస్తుంది కాబట్టి అది తెలంగాణ అభివృద్ధి కోసమే వాడాలి. రెండోది, లిక్కర్ని ఎప్పుడైనా మనం బ్యాన్ చేయాలి అని అంటే అక్కడ లోకల్ లెజిస్లేచర్ యొక్క ఒపీనియన్ ఆధారంగానే మీరు చేయాలి. 3, అడ్మిషన్ తెలంగాణలో ఉన్నటువంటి కాలేజీలు కానీ స్కూళ్ళల్లో కానీ దాంట్లో అడ్మిషన్ 100% తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలి. 4, రిట్రెంచ్మెంట్, ఉద్యోగాలలోకి వెళ్ళి తీసేసేటప్పుడు ప్రపోర్షనేట్గా తీసేయాలి. 5, కొత్త రిక్రూట్మెంట్ చేసినప్పుడు పాపులేషన్ ప్రపోర్షనేట్గా రిక్రూట్మెంట్ చేయాలి. ఇంకా 6, 6 ఉర్దూ ఇంకో 5 సంవత్సరాల దాకా కంటిన్యూ అవ్వాలి. అడ్మినిస్ట్రేషన్లో, జ్యుడిషియరీలో ఉర్దూ ఇంకా కంటిన్యూ అవ్వాలి. 7వది, లోకల్ డెఫినేషన్ని 12 years చేశారు. 8వది, టీఆర్సీ డిసైడ్ చేస్తుంది, అంటే వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేస్తారు. ఎవరు చేస్తారు? టీఆర్సీ చేస్తారు. 9 ఫామ్ అవుతుంది. అందులో 9, 6, 5 తెలంగాణ టీఆర్సీ ఒకటి ఫామ్ అవుతుంది. 10 టీఆర్సీ ఫామ్ అవుతుంది. టీఆర్సీ మెంబర్స్ 10. 11వది, రీజనల్ కౌన్సిల్ షుడ్ బి ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇట్ మస్ట్ హ్యావ్ డెసిషన్ మేకింగ్ పవర్స్ ఆన్ ద పాయింట్స్ మెన్షన్ ఎర్లియర్. It must have powers in the appointments in the area, planning and development, irrigation projects and other projects as a part of industrial development and general planning. If there are difference between the regional council and the state government, it must be submitted before the government of India and the decision is. సో టీఆర్సీ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి బాడీ అవుతుంది. టీఆర్సీ ఎక్స్క్లూజివ్గా తెలంగాణలో ఎడ్యుకేషన్, తెలంగాణలో డెవలప్మెంట్, తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, తెలంగాణలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంది. ఎప్పుడైనా కూడా టీఆర్సీకును స్టేట్ గవర్నమెంట్కి ఏదో ఒక డిసిషన్లో గొడవ అవుతే వీళ్ళిద్దరు తీసుకుపోయి ఎవరి ముందు పోతారు? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోతారు. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే డిసిషన్ ఫైనల్ అండ్ బైండింగ్. ఎన్నో పాయింట్ ఇది? 11th పాయింట్. 12వ పాయింట్, the ministry should be constituted 60:40 ratio between Andhra and Telangana. In the 40% of Telangana, invariably there should be one Muslim. 12వ పాయింట్. 12వ పాయింట్ ఏంటంటే 60 మినిస్టర్లు ఆంధ్ర వాళ్ళు అయితే 40 మినిస్టర్లు మాత్రం తెలంగాణ వాళ్ళ అవ్వాలి. ఆ 40 మినిస్టర్లలో 40% ఆఫ్ ద మినిస్టర్లో ఒకరు మాత్రం ఖచ్చితంగా ముస్లిం లెజిస్లేచర్ అయి ఉండాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, if the chief minister is from Andhra, his deputy must be Telangana and vice versa. 2 among the following ministers must invariably be allotted to Telangana ministers. ఒక ఇద్దరు మాత్రం ఏదేమైనా కూడా ఇద్దరు మాత్రం తెలంగాణ మినిస్టర్లు ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి. సార్ అప్పుడు మేము మినిస్టర్ బాడీ మేము 3 చేసాము,
మేము రెండే చేసాము, మినిస్టర్లే మేము మినిస్టర్లు మా దగ్గర పెట్టుకునేది లేదు, అట్లా ఉండనే ఉండదు. ఏదేమైనా కూడా ఒక 2 మినిస్టర్లు మాత్రం ఎట్టి పరిస్థితిలో తెలంగాణ నుండి ఉండాలి. అందులో ముఖ్యమైనటువంటివి హోమ్ అని ఉండాలి, ఫైనాన్స్ అని ఉండాలి, రెవెన్యూ అని ఉండాలి, ప్లానింగ్ అని ఉండాలి, అండ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఈ 5 2 మాత్రం ఎవరు ఉండాలి? తెలంగాణ. ద ప్రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ కాంగ్రెస్ వాంటెడ్ ద కమిటీ టు కంటిన్యూ టిల్ 1962. ద ప్రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ కాంగ్రెస్ వాంటెడ్ ద కమిటీ టు కంటిన్యూ టిల్ 1962. సో ఇవన్నీ పెద్ద మనుషుల ఒప్పందాలలో పాయింట్లు అన్నమాట. ఇవి పెద్ద 14 పాయింట్లు. ఇందులో హెచ్పిసి హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏమని చెప్తుందనంటే, అంటే వాళ్ళు ఇది కూడా కంక్లూజనే, 1962 దాకా పెట్టుకుందాము. ఎందుకు 1962 దాకా ఇది అమలు జరగకపోతే ఏం చేయొచ్చు, మళ్ళీ విడిపోదాము. సో ఇది హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెసే కదా, సో ఇప్పుడు కలుద్దాం మనం, ఒప్పుకుంది మనం కదా. సో సరే, ఈ పెద్ద మనుషుల ఒప్పందం ఇదేదో బాగానే ఉంది, కానీ 14వ పాయింట్ చాలా ఇంపార్టెంట్. 14వ పాయింట్ ఏంటంటే, హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ పర్టికులర్ 14 పాయింట్లని మేము ఈ పెద్ద మనుషుల ఒప్పందాన్ని మేము ఒప్పుకుంటున్నాము, కానీ ఎప్పటి వరకు, 1962 వరకు, 1956 నుంచి 62 వరకు మేము ఒప్పుకుంటున్నాము. 1962 వరకు ఇది అమలు కాకపోతే మాత్రం మళ్ళీ మనం విడిపోదాము. There was no unanimity on 2 points in this discussion. The name of the new state was one and the High Court was. ఇందులో ఏమైందంటే కొన్ని డిబేట్లు వచ్చినాయి. మరి ఏం పేరు పెడదాం? తెలంగాణ వాళ్ళు అంటారు కదా, ఆంధ్రాను తెలంగాణ పెడదామని అంటారు అన్నట్టు మన తెలంగాణ వాళ్ళు. ఎందుకండి ఆంధ్రప్రదేశ్ పెడదాం కదా అని అంటారు. అట్లయితే ఉదయం వెళ్ళిపోతలే అని మళ్ళీ వీళ్ళని అంటారు. అయితే సరే ఆంధ్రాను తెలంగాణలో పెడదాంలే అని చెప్పేసి ఒప్పేసుకున్నారు. ఒప్పేసుకున్న తర్వాత తీరా టైంకి ఎప్పుడైతే బిల్లు పోతుందో ఒకసారి దాన్ని రబ్ చేసి దాన్ని ఏం చేశారనంటే ఆంధ్రప్రదేశ్ చేశారనమాట. అది అక్కడ పార్లమెంట్లోకి వెళ్ళి మాట్లాడేంత వరకు కూడా మన వాళ్ళకి అర్థం అవ్వలేదు, అది ఆంధ్రప్రదేశా లేకపోతే ఆంధ్ర అండ్ తెలంగాణ. రిప్రజెంటేటివ్స్ ఆఫ్ తెలంగాణ వాంటెడ్ ద స్టేట్ టు బి నేమ్డ్ యాజ్ ఆంధ్ర తెలంగాణ లాగా పేరు పెట్టుకుందాము. This was there in the draft bill also. The members of the Andhra said that it should be Andhra Pradesh as suggested by the Joint Select Committee. Telangana members said High Court must be in Hyderabad and bench at Guntur. Andhra members said there was no need of a bench at Guntur. ఎందుకు ఏమొద్దు, ఇంకా ఏం అవసరం లేదు, అన్నీ మనం హైదరాబాద్ చేసేసుకుందాం. మళ్ళీ కొంచెం ఆశ ఉన్నా కూడా రేపు పొద్దున గుంటూరులో ఎలాగో హైకోర్టు ఉంది కదా, బెంచ్ ఉంది కదా, అక్కడికి పోమని అంటారు మీరు. వద్దు ఏదున్నా కూడా ఇక హైదరాబాద్లోనే అన్నీ చేసేసుకుందామని అన్నారు అన్నట్టు. 2. The agreement with above 14 points made on 20th February 1956 came to be known as Gentleman Agreement. Later the central government prepared a paper name called as. ఇది మొత్తానికి ఇది విరుద్ధంగా ఫామ్ అయింది. ఇది వీళ్ళు పెద్ద మనుషులు హైదరాబాద్ హౌస్లో కూర్చొని ఇలా చేద్దాం, ఇలా మనం ప్రిపేర్ అవుదాము, రోజు 14 గంటలు చదువుకుందాము, నేను ఇది చదువుకుంటాను, నువ్వు ఇది చదువుకో, ఇద్దరం కలిసి చదువుకొని మనం ఎట్లయినా ఇద్దరం గ్రూప్ 1 ఆఫీసర్ అవుదాము అని ప్లాన్ చేసుకున్నది అనమాట. ఆ ప్లాన్ చేసి రియాలిటీకి వచ్చేసరికి ఎలా మారిపోయింది అన్నట్టు, అది నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్. The name has been changed as Note on Safeguards, proposed for the Telangana area and introduced in the Parliament on 10th August 19. బ్రహ్మాండమైనటువంటి అన్యాయం జరిగింది. ఎలాంటి అన్యాయం అని అంటే, పొద్దున్న లేసేసరికి ఎప్పుడు ఎలక్షన్లు అయినాయి మనకి, ఎమ్మెల్యే ఎలక్షన్లు ఏ రోజు అయింది తెలంగాణలో? ఎలక్షన్ అయిన రోజు. ఏ రోజు ఎలక్షన్లు అయినాయి? 30 నవంబర్ అయింది. 27th నవంబర్ 26th నవంబర్ జాబ్ క్యాలెండర్ హిందూ పేపర్లా, ఈనాడు పేపర్లా, ఒక మొత్తం ముందు పేపర్లోనే జాబ్ క్యాలెండర్ వచ్చేసరికి అరే ఇంత అప్పుడే జాబ్ క్యాలెండర్ వచ్చేసింది కదా, గవర్నమెంట్ ఫామ్ అయిన అన్నట్టు తీరా టైంకి వచ్చేసరికి ఏమని పేరు మార్చారు దానికి? నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్. నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ ప్రపోజ్డ్ ఫర్ ద తెలంగాణ ఏరియా అండ్ ఇంట్రడ్యూస్డ్ ఇట్ ఇన్ ద పార్లమెంట్ ఆన్ 10th August 1956. In fact, many points of the agreement were changed. అప్పట్లోనే ఇంత మాట మార్చారనంటే, ఇప్పుడు మాట మార్చడం పెద్ద గొప్పేం కాదు. అప్పట్లోనే వీళ్ళు అంటే అప్పట్లో కొంచెం అంటే పొలిటికల్ ఎథిక్సో లేకపోతే వాల్యూసో ఉన్నటువంటిది. కాకపోతే ఇక్కడ వాల్యూస్ ఎథిక్స్కి సంబంధించింది కాదు. ఇది ఎలాంటిదనంటే సుప్రమసీ చూపెట్టడం అన్నట్టు, డామినేషన్ చూపెట్టడం. మీకేం తెలియదు, మీకు ఎలా బతకాలో తెలియదు, నేను చెప్తున్నా కదా, నేను చెప్పినట్టు ఫాలో అయిపోతే మీకు బాగుంటుంది జీవితం. ఇది డామినేషన్. ఇది ఎథికల్కి, వాల్యూస్కి, మోరల్స్కి సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్ కాదు. దేనికి సంబంధించింది? ఇది డామినేషన్కి ఉన్ను సబ్మసివ్కి. సేమ్ వాళ్ళు అన్నట్టు. ఎవరన్నట్టు? బ్రిటిష్ వాళ్ళు. మీరు ఏదో కాన్స్టిట్యూషన్ రాసుకుంటా అంటున్నారు. ఎలా రాసుకుంటారు మీరు కాన్స్టిట్యూషన్? మీకు అసలు నిలబడుతుందా? మీది ఇన్ఫాంట్ డెమోక్రసీ, మీరు నిలబడగలుగుతున్నారా, నిలబడగలగరా అని ఎవరు ప్రశ్నించారు? బ్రిటిష్. లేటర్ ది సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపేర్డ్ ఏ పేపర్ నేమ్ కాల్డ్ as, అది గుర్తుంచుకోవాలి, నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ ప్రపోజ్డ్ ఫర్ ద
Telangana area. In fact, many points of the agreements were changed. Regional council was changed to regional standing committee. తేడా ఏంటి చెప్పండి నాకు. స్టాండింగ్ అనే వర్డ్ దేనికి వాడతామంటే యాడ్ హాక్. యాడ్ హాక్ అంటే ఏంటి? టెంపరరీ బేసిస్. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ అని అంటాము. ఆ పర్టికులర్ ఇష్యూ కోసం ఆ పార్లమెంట్ ఫంక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ కమిటీ ముందుకు వస్తుంది. అప్పటిదా కమిటీ ఏం పనిచేయదు. స్టాండింగ్ కమిటీ యాజ్ ఆఫ్ నౌ అక్కడ ఉంటుంది అంతవరకే. సో అదే తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అనుకోండి, అది పర్మనెంట్ బాడీ, రాజ్యాంగబద్ధమైనటువంటి బాడీ. సో పర్మనెంట్ కౌన్సిల్ని ఏం చేశారు అని అంటే స్టాండింగ్ కమిటీ చేశారు. అదే పెద్ద నష్టం. సో రీజనల్ కౌన్సిల్ వాస్ చేంజ్ టు రీజనల్ స్టాండింగ్ కమిటీ అండ్ ఇట్స్ పవర్స్ వేర్ రెడ్యూస్డ్. మళ్ళీ ఇంకో పదం, కౌన్సిల్కి కమిటీకి తేడా ఏంటి తెలుసా? కౌన్సిల్ అంటే లెజిస్లేచర్స్, కమిటీ అంటే ఎక్స్పర్ట్ మెంబర్స్. లెజిస్లేచర్ ఉంటే ప్రజల కోసం పనిచేస్తాడు, కమిటీ ఉంటే ప్రభుత్వం కోసం పనిచేస్తాడు. లెజిస్లేచర్ ఎవరి కోసం పనిచేస్తాడు? ప్రజల కోసం పనిచేస్తాడు. ఎందుకు? రేపొద్దున ఓటేరేమోనన్న భయంతో. కమిటీ అంటే ఏంటి? ఎక్స్పర్ట్ బాడీ. అంటే ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు పనిచేస్తాడు? గవర్నమెంట్ కోసం పనిచేస్తాడు, లేకపోతే ఉద్యోగంలోకి వెళ్ళి పక్కన ట్రాన్స్ఫర్ చేస్తాడేమోనని. సో రీజనల్ కౌన్సిల్ బికేమ్ రీజనల్ కమిటీ. సో ఏ పీపుల్స్ రిప్రజెంటేటివ్ బాడీ ఉండాల్సిన చోట ఏం బాడీ ఫామ్ అయింది? ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ ఫామ్ అయింది. అందులో అంత మీనింగ్ ఉంది. ఎప్పుడైనా కౌన్సిల్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి బాడీ. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి బాడీ ఉంటే లాభం ఏంటంటే ఆ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి బాడీ ప్రజల కోసం పనిచేస్తుంది. అదే రీజనల్ కమిటీ పెడితే ఏమవుతుంది? ఆ రోజున గవర్నమెంట్ కోసం పనిచేస్తారు కదా. ఇన్స్టెడ్ ఆఫ్ 14 points in a succession in the gentleman agreement, the note on safeguard contains 6 points in section A under the title Regional Committee, another 4 points under BCDA. Overall, there were only 10 points. There were 10 to 12 changes made to the gentleman's agreement and the note was made. The central government introduced this agreement with the name Note on Safeguards in response to a question asked by Raj Bahadur